హాయ్ అండి, భువిలో దేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. వర్షాకాలం వచ్చేస్తుంది కదా అండి. మరి వర్షాకాలంలో నేనేమేం జాగ్రత్తలు తీసుకుంటాను, అట్లాగే నా ఫ్రెండ్స్కి అంటే నా కుటుంబం, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న నా కుటుంబానికి ఇంకా అందరికీ కూడా నాకు తెలిసిన జాగ్రత్తలు వర్షాకాలంలో ఏమేం తీసుకోవాలి అనేవి ఈ వ్లాగ్లో నేను చెప్పదలుచుకున్నానండి. అయితే ఆ వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే నా డ్రెస్సింగ్ గురించి చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఫ్యాన్సీ శారీ కట్టుకున్నానండి. వర్షాకాలంలో మనం ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ అవి కడతాం కదా, ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని రెయినీ సీజన్లో. సో ఫ్యాన్సీ అండి, ఇది ఆనియన్ పింక్ అనమాట. ఆనియన్ పింక్ ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను. మ్యాచింగ్గా ఒక థ్రెడ్ బ్యాంగిల్, దగ్గరగా మ్యాచింగ్, నా దగ్గర ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్లో ఈ శారీకి దగ్గరగా మ్యాచ్ అయ్యేటట్టున్న ఒక థ్రెడ్ బ్యాంగిల్ని ఎంచుకున్నాను. ఇంకా ఈ రింగ్ అయితే ఫ్యాన్సీ రింగ్ అండి. ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు తీసుకున్న ఫ్యాన్సీ రింగ్ ఇది. బటర్ఫ్లై స్టోన్స్తో ఉంది కదా. ఈ ఉంగరాలు అయితే ఇంకెప్పుడు నా చేతికి ఇలానే ఉంటాయి కదా, ఇవి మీరు ఎప్పుడు చూసేవే. ఇక చెవులకైతే మీరు ఎప్పుడు చూసేవే నా దగ్గర బేబీ పింక్ మ్యాచింగ్ ఉన్నాయి కదా, అవి మ్యాచ్ చేసేసాను. అట్లాగే బీడ్స్ వేసుకున్నానండి. నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఈ శారీకి మ్యాచ్ అయ్యే బీడ్స్ తీసుకుని ఇట్లా పేరప్ చేసేసాను. రండి, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు నేను తీసుకోవటమే కాకుండా మీకు కూడా చెప్పాలి అనుకుంటున్నానండి. రండి, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఈ వర్షాకాలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది, తేమగా ఉంటుంది. ఇంకా మనకి దోమల భయం మెయిన్ ఈ వర్షాకాలంలోనే ఉంటుంది. డెంగ్యూలని, మలేరియాలని, ఇంకా వైరల్ ఫీవర్స్ అని, ఇక రకరకాలు ఫీవర్స్ అన్నీ కూడా విజృంభించేస్తాయి. ఎందుకు అంటే వేసవికాలం, అంతవరకు వేసవికాలం నడుస్తుంది కదా. వేసవికాలం వల్ల భూమి బాగా వేడెక్కిపోయి ఉంటుంది, బీటలు తీసి అంత వేడెక్కిపోయి ఉంటుంది. ఆ వేసవికాలం అవ్వగానే, తొలి వర్షం పడగానే వైరస్ అంతా కూడా భూమిలో నుంచి వైరస్ అంతా ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. ఈ వైరస్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పించుకోవాలి. వర్షాకాలం మొట్టమొదటిగా ఇప్పుడు వర్షాకాలం జాగ్రత్తలు అంటే ఏముంది, అందరం చెప్పుకుంటాం. గొడుగులు పట్టుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కామన్. వేడి నీళ్ళు తాగాలి, కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇట్లా కాదండి, మొట్టమొదటిగా కురిసే వర్షం నుంచి మనం చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వేడిగా కాలి సమ్మరంతా కాలిపోయిన నేల నుంచి ఒక్కసారి మొట్టమొదటి పడిన వర్షానికి వైరస్ మొత్తం పైకి లెగుస్తుంది. ఈ వైరస్ వల్లనే మనకి రకరకాల జ్వరాలు, జబ్బులు, సకల సమస్యలు. ఆస్తమా ఉన్నవారు చాలా ఇబ్బంది పడిపోతారు ఈ వర్షాకాలం వల్ల. ఇంకా రకరకాలు అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వర్షంలో ఎక్కువ శాతం మనం వీలైనంత వరకు వర్షంలో బయటికి వెళ్ళటాన్ని అవాయిడ్ చేయాలి. తప్పదు, ఏ డాక్టర్ దగ్గరకో వెళ్ళాలి, లేదా ఎమర్జెన్సీ మంచి ఫంక్షన్ అవుతుంది, తప్పదు కదా. అటువంటప్పుడు ఎప్పుడు కూడా అసలు మన వర్షాకాలం మొదలయ్యే ముందే మనం గొడుగు 1 లేదా 2 గొడుగులు కారులో పెట్టేసుకోవడం మంచిది. ఒక డిక్కీలో పెట్టేయడం మంచిది డ్రైవర్కి, లేదా మనం డ్రైవ్ చేసుకుంటున్నా, లేదా మనం 2 వీలర్ మీద వెళ్తున్నాం అనుకోండి, డిక్కీ అనేది ఏదో ఉంటుంది కదా మనకి, అందులో ఒక రెయిన్ కోటు, ఒక క్యాప్, ఇట్లా ఏదైనా హెల్మెట్ ఎలాగూ ఉంటుంది అనుకోండి. ఇటువంటివి మెయిన్ అనమాట. అసలు మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆవిరి పట్టడం, జలుబు చేసేసింది మనకి, మెయిన్గా ముందుగా బుక్కుని మనం ఆ మందులు ఈ మందులు మింగేయకుండా ఆవిరి పట్టుకోవడం. న్యాచురల్గా 1 రోజు 2 రోజులు చూడటం అనమాట.
ఓ మెడిసిన్ బాడీలోకి పంపించేయకుండా ఆవిరి పట్టడం. ఈ ఆవిరికి అన్నిటికంటే మంచిది మన ఇంట్లో వంటింటి చిట్కా పసుపు అండి. కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొద్దిగా పసుపు. నేను ఎప్పుడు ఆవిరి పట్టానంటే పసుపు తప్పితే వేరేది వేసుకోను. అలా కాదు, మాకు పసుపు పడట్లేదు, నచ్చట్లేదు అనుకుంటే విక్స్, జండుబం ఇలాంటివి ఉంటాయి కదా, మరీ ఘాటైనవి అయితేనేమో కొంచెం వేసుకోవాలి. ఘాటు తక్కువ ఉన్నాయి అయితేనేమో మీకు సరిపడా, మీరు పీల్చగలిగే అంత సరిపడా వేసుకోవడం, చక్కగా అవి ఆవిరి పట్టడం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి దోమలు వర్షాకాలం రాగానే రెచ్చిపోతాయి. మన ఇంట్లో ఎక్కడ తేమ ఎక్కువ లేకుండా చూసుకోవడం. అట్లాగే మన ఇంట్లో తడిబట్ట పెడతారు కదా, డైలీ ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్ట పెడతారు కదా, అది మనం పెట్టుకున్నా సరే, మన ఇంట్లో పనిచేసేవారు పెట్టినా సరే, గట్టిగా పిండి పెట్టమంటాం. కొంచెం మనం చెక్ చేసుకోవడం, తడి లేకుండా. చిన్నపిల్లలు ఉండొచ్చు, మన ఇంట్లో పెద్దవారు ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు, వీరి కోసం మనం చెక్ చేసుకోవడం. ఇంకా యాంటీస్కిడ్ చెప్పులు వాడడం. చెప్పులు వాడే అలవాటు కొంతమందికి ఉంటుంది కదా, గర్భిణీలు అయితే ఖచ్చితంగా ఈ వర్షాకాలం చెప్పులు ఇంట్లో కూడా వాడడం మంచిది. యాంటీస్కిడ్ అనమాట, జారిపోకుండా ఉండే చెప్పులు ప్రత్యేకంగా స్పెషల్గా ఆలోచించి అవి తీసుకోవడం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక తర్వాత ఈ వర్షాకాలంలో పానీపూరీలు వంటి పదార్థం ఎట్టి పరిస్థితులను తీసుకోవద్దండి, చాలా డేంజర్ ఈ పానీపూరి. ఈ నీళ్లు కలుషితం. మనకు ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఈ వర్షాకాలంలో. అందుకని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పానీపూరీలు, అలాగే బయట అమ్మే పకోడీలు, బజ్జీలు వగైరా ఇలాంటివి ఉంటాయి కదా, ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేసేయటమే మంచిది. కావాలంటే ఆ పానీపూరి లిక్విడ్ మన ఇంట్లోనే తయారు చేసుకోవడం, చక్కటి ఫిల్టర్ వాటర్తో కానీ, కాసి చల్లార్చిన నీటితో కానీ. పానీపూరీలు కూడా ఇప్పుడు అన్నీ మనం యూట్యూబ్లో చూసి చేసేసుకుంటున్నాం కదా, మాకు రాదు అనుకోవడానికి ఏమీ లేదు కదా, అన్ని పద్ధతులు మనకి ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. బజ్జీలు కానీ, పకోడీలు కానీ ఇంట్లోనే వేసుకుని తినటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు ఉంటారు కదా, ఆస్తమా ఉన్నవారు ఈ వర్షాకాలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆస్తమా ఉన్నవారు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ, ఈ వర్షాకాలంలో ఆస్తమా మనం ప్రత్యేకంగా కేర్ తీసుకోకపోతే రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గాలిలో తేమ అనేది ఉంటుంది, దీని ద్వారా మనం శ్వాస తీసుకోవడం కంపల్సరీ కదా మనకి. సో అటువంటప్పుడు మనకి ఎయిర్ ప్యూరిఫైర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది వరకు లేవు కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి, అవి చక్కగా ఎఫెక్ట్ ఇస్తున్నాయి మనకి. ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైర్లు తప్పకుండా పెట్టుకోవాలి ఇంట్లో. అన్ని ధరల్లోనూ కూడా అందుబాటులోనే ఉంటున్నాయి మనకి. వాటి వల్ల కూడా ఈ చక్కటి మనం తీసుకునే శ్వాస గాలి శుభ్రపరుస్తుంది కదా ఎయిర్ ప్యూరిఫైరు. చక్కటి గాలి లోపలికి వెళ్ళటం వల్ల అనారోగ్యాలు రావు. ఇంకా మనం కూలర్లు వాడతాం, ఏసీలు లేదా కూలర్లు వాడేటప్పుడు ఎప్పుడు సమ్మర్ అంతా కూడా కూలర్లో నీరు నింపుంచేస్తాం, ఆ కూలర్ల తర్వాత వదిలేస్తాం. ఈ కూలర్లో నీరు అట్లా నిలిచి ఉంచొద్దండి. చక్కగా సమ్మర్ అయిపోగానే ఆ కూలర్లో వాటర్ అంతా తీసేసి డ్రై చేసేసి ఉంచితే ఈ దోమలు చేరిపోవడము, అది నీటి తేమ ఏమైనా ఉందా, దోమలు చక్కగా ఆవాసం ఏర్పరచుకుంటాయి కూలర్లో. ఆ కూలర్ని ఆవాసంగా చేసుకుని ఎగ్స్ పెట్టేస్తాయి. ఆ దోమలు విపరీతమైపోతాయి, మల్టిపుల్ అయిపోతాయి అన్నమాట. ఇది మెయిన్ అండి, మనం పట్టించుకోము చిన్ని విషయాలు, వీటి ద్వారా మనకు పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంకా నీరు మన ఇంటి పక్కన, ఇప్పుడు మన ఇంట్లోనే కాదండి, మన ఇంటి పూల కుండీలు ఉంటాయి కదా, ఆ పూల కుండీల్లో కూడా నీరు నిల్వ ఉండకుండా మనం డైలీ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఖాళీ కుండీలు మనం మొక్కలు మార్చుదాంలే అనుకుని, రేపు మార్చుదాం, ఎల్లుండి మార్చుదాం అనుకున్న లోపల ఆ కుండీల్లో నీరు చేరుతుంది, అందులో కూడా దోమలు చేరి గుడ్లు పెట్టి విజృంభించేస్తాయి. అవి కూడా చెక్ చేసుకోవాలి. చిన్ని పొరపాట్లు పెద్ద పెద్ద రోగాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ వర్షాకాలం అంతా కూడా సమ్మర్ వెళ్ళగానే వచ్చేస్తుంది కదా. ఇంకా మన ఇంటి ముందు కాకుండా మన ఇంటి చుట్టుపక్కల కూడా నీరు నిల్వ లేకుండా మనం చూసుకోవాలి. వారు చూసుకుంటారులే అనుకుంటే అక్కడ వాలిన దోమలు వచ్చి, అక్కడ ఆవాసం ఏర్పరచుకున్న దోమలు వచ్చి మనకు కూడా హామ్ చేస్తాయి కదా. సో మన ఇంటి ముందే కాదు, మన చుట్టుపక్కల కూడా నీరు లేకుండా మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అట్లాగే ఈ వర్షాకాలం అంతా కూడా మనం వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు 4-3 రోజులు అవే వేడి చేసి తింటాం. ఎందుకంటే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది వర్షాకాలం.
అందుకని చెప్పి వీలైనంత వరకు వేడివేడిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకు తినడానికి ట్రై చేయాలి. అట్లాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా నిలువ పచ్చళ్ళు పట్టుకుంటాం వేసవకాలంలో. ఎందుకంటే వర్షాకాలం చల్లచల్లగా ముసురు పట్టేసింది అంటాం మన భాషలో, మన వాడుక భాషలో. ఈ 10 రోజులు అలా తుఫాన్ లాగా సైక్లోన్ లాగా ఏర్పడినప్పుడు అసలు గాలికి బట్టలు అవి ఆరవు కదా. అటువంటప్పుడు నేను చెప్పేది ఆ సందర్భంలో ఈ 10 రోజులు వర్షాలే, సూర్య భగవానుడు సన్లైట్ అనేది మనకు కనిపించదు. ఆ టైంలో తినటానికే మనం నిలువ పచ్చళ్ళు కూడా చూడండి వేసవి కాలంలో చివరి దశలో పట్టుకుంటాం మనం, ఇంకా వర్షాకాలం రాబోయే ముందు. ఆ పచ్చళ్ళు ఎక్కువ వర్షాకాలంలో పచ్చళ్ళు తింటాం కదా, అవి కూడా మితిమీరి తినకుండా ఒక సామాన్యంగా తినాలి. వేడి కూడా ఎక్కువ చేయకూడదు కదా, వేడి ఎక్కువ చేసినా కూడా వర్షాకాలం జలుబు చేస్తుంది, గొంతు నొప్పులు వచ్చేస్తాయి. ఎక్కువగా ఈ పచ్చళ్ళు మనం వర్షాకాలం చలికి చాలా చల్లగా ఉంది మంచి పచ్చడి వేసుకు తిందాం, నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు, మామిడికాయ పచ్చళ్ళు, ఊరగాయలు ఉంటాయి కదా, అవి ఎక్కువ తినటం వల్ల ఏమవుతుందంటే గొంతు నొప్పులు తరచుగా వస్తాయి. వేడి నీరు తాగండి. ఆ గొంతు నొప్పులు వచ్చినప్పుడు మనం వేడి నీరు తాగడం, కాఫీ టీలు ఒక్కొక్కసారి, మొత్తం మానుకోవాల్సిన అవసరం లేదండి. వాటి వల్ల ఉండే ఉపయోగాలు వాటి వల్ల ఉంటాయి. అంటే మితిమీరు తాగకుండా ఉన్నంతకాలం చక్కటి గ్రీన్ టీ లేదా నిమ్మాకులు వేసుకుని టీ, లేదా చక్కగా ఏదైనా సరే తమలపాకు నీళ్ళల్లో మరిగించుకునే టీ, రావి ఆకులు, మర్రి ఆకులు, జామ ఆకులు, ఇవన్నీ కూడా రోజుకు ఒక రకం. మీకు నచ్చలేదనుకోండి చక్కగా మంచి లెమన్ టీ తాగండి. షుగర్ కొంచెం తక్కువ వేసుకోండి. లెమన్ టీ వేడివేడిగా ఎప్పుడు ఏదో ఒకటి తాగుతూ ఉండి, మెయిన్ మన వంటింటి చిట్కాలన్నమాట. మనకు రోగాలు రాకుండా సీజన్ బట్టి మనం ప్లాన్ చేసుకుని కొంచెం శ్రద్ధ పెడితే రోగాలు రావండి. ఇంకా మెయిన్ ప్రాబ్లం బట్టలు ఆరకపోవడం. బట్టలు ఆరినప్పుడు మనం ఆ తడి పొడి బట్టలు వేసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. అట్లా తడి పొడి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా మనం వేసేటట్టయితే మనమే చూసుకుని, అంటే ఇవన్నీ మనందరికీ తెలిసి మనం పాటించేవే, ఒక్కొక్కసారి మనం పనివారి మీద వదిలేస్తూ ఉంటాం. అంటే కొంతమంది బిజీ షెడ్యూల్ ఉండి వీలు కాకపోతే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించండి అమ్మ అనేటప్పుడు వారు ఏం బట్టలు వేస్తున్నారు, ఆరిన బట్టలు వేస్తున్నారా, తడి పొడి ఉన్న బట్టలు వేసేస్తున్నారా, పిల్లలకి ఫంగస్ సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడం. ఈ వర్షాకాలం మనం ఏం చేస్తామంటే చల్లగా ఉండి మనకు దాహం పుట్టదు. సో నీరు తీసుకోవడం తగ్గించేస్తాం. అదొకటి కేర్ తీసుకోవాలి. రోజుకి 2 నుంచి 3 లీటర్లు మినిమం తాగాలి. ఇంకా తర్వాత మీకు శ్రద్ధ ఉంటే పర్వాలేదు, మినిమం 3 లీటర్స్ వాటర్ తాగాలి. దానివల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది, జబ్బులు రావు. ఇప్పుడు గర్భిణీలు ఉన్నారనుకోండి, వారికి డీహైడ్రేషన్ రాకుండా చూడాలి, చాలా ఇంపార్టెంట్. వారి బాడీలోకి నీరు మనం చక్కగా అందుబాటులో ఉండేటట్టు చూడాలి. వారు చిన్న పిల్లలు ఉంటారు కదా, గర్భిణీలు అంటే మన పిల్లలు ప్రెగ్నెంట్ అప్పుడు చిన్న వయసు ఉంటుంది, వారికి అంతా తెలియకపోవచ్చు. మనం జాగ్రత్తగా దూరంగా ఉంటే ఫోనుల్లో చెప్పడం, అమ్మ నీళ్ళు ఎన్ని లీటర్లు తాగేవి ఈరోజు, నీకు దాహం వేయట్లేదని తాగకుండా ఉండొద్దమ్మా, ఒక మినిమం 3 లీటర్లు తాగాలమ్మా అని మనం కేర్ తీసుకోవడం. వారికి రోజుకి 1-2 సార్లు గుర్తు చేయటం. ఆకుకూరలు అండి, మెయిన్ వర్షాకాలంలో ఆకుకూరలతో చాలా ప్రమాదం. ఈ ఆకుకూరల మీద దోమలు గుడ్లు పెట్టడం, రకరకాల క్రిములు, మనం జర్మ్స్ అంటాం కదా, రకరకాల క్రిములు గుడ్లు పెడుతూ ఉంటాయి. మనకు ఆకుకూర వెనక తిప్పి చూస్తే చూడండి, ఒక గుడ్డు ఎగ్స్లా ఉంటాయి చూడండి. ఆకుకూరలు తక్కువగా వాడండి. ఒకవేళ మనం వాడాల్సి వచ్చినా కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఆకుకూరలు సరిపడా తీసుకోవడం మంచిది. మనం వాటిని ఒక్కసారి వేడి నీటితో శుభ్రం చేసి, కొంచెం బాగా శుభ్రం చేసి వాటిని వాడడం మంచిది. కాస్త వర్షాకాలం అంతా కూడానండి మన ఇంటి ముందు గేటు బయట చుట్టుపక్కల కూడా బ్లీచింగ్ పౌడర్ వేసుకుని ఉంచుకోవాలి. దోమలకి సూక్ష్మక్రిములకి వేటికైనా సరే. ఇంకా ఫ్రూట్స్ అవి మనం తింటూ ఉంటాం కదా, ఫ్రూట్స్ మొత్తం మానేలేం కదా. ఫ్రూట్స్ తినేటప్పుడు ఆ ఈగలు, దోమలు, వర్షాకాలం రకరకాల పళ్ళు ఆ స్మెల్కి వస్తాయి కదా, వాటిని మూత ఉండేటట్టు చూసుకోవడం. చక్కటి నెట్ లాంటి మూత, మనం జాలి మూతలు అంటాం కదా, ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి మనకి. చక్కటి మూతలు ఉండే పళ్ళు, టేబుల్ మీద ఉన్న పళ్ళు మీద దోమలు కానీ ఈగలు కానీ, నుసుములు అని ఒక సన్నటి పురుగులు ఉంటాయి కదా, నల్లగా ఉంటాయి, నుసుములు అంటూ ఉంటాం వాటిని మనం. అవి ఎక్కువైపోతాయి వర్షాలకి, తేమకి. సో ఫ్రూట్స్ మీద అవన్నీ వాలకుండా చూసుకోవటం. ముఖ్యంగానండి మనం కొంచెం నిర్లక్ష్యం వహించే అవకాశం ఏంటంటే వాష్రూమ్స్. అంటే చాలా వరకు మనందరం కూడా డైలీ వాష్ చేయించుకుంటాము. వాష్రూమ్స్ తడిగా లేకుండా చూసుకోవాలి. మనం జారిపడడం అదొక పెద్ద ప్రమాదం. అదే కాకుండా
వాష్రూమ్స్ తేమగా ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాష్రూమ్స్ పొడిగా ఉండేటట్టు చూసుకోవడం. వాష్రూమ్స్లో ఖచ్చితంగా ప్రతి వాష్రూమ్కి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. వర్షాకాలం అవి ఎక్కువసేపు వేసి ఉంచడం. వాష్రూమ్స్ కూడా బ్లీచింగ్ పౌడర్ కానీ, అంటే నేను బేసిక్గా చెప్తున్నాను, అట్లా కాకుండా వాష్రూమ్ లిక్విడ్స్ ఉంటున్నాయి కదా, మంచి పవర్ఫుల్ లిక్విడ్స్ వచ్చేసాయి. అది రకరకాల అందుబాటులో ఉంటున్నాయి మార్కెట్లో. అవన్నీ ఏదో ఒకటి మనకు నచ్చింది చక్కటి శుభ్రంగా ఉంచేది వాష్రూమ్స్ని వేసి క్లీన్ చేయించుకోవడం, తడి లేకుండా చక్కగా ఉంచుకోవడం. సెల్ ఫోన్స్ ఎందుకు అని మీకు అనిపించవచ్చండి. మా ఫ్యామిలీ డాక్టర్స్ మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సెల్ ఫోన్స్ అందుబాటులో ఉంచుకోండి. వర్షాకాలం అసలు ఎప్పుడూ మనం అందుబాటులోనే ఉంచుకుంటాం, అది లేనిదే మనం బ్రతకలేం కదా, అది వేరే విషయం అండి. కాకపోతే వర్షాకాలం బయటికి వెళ్ళే ముందు మాత్రం సెల్ ఫోన్స్ అందుబాటులో ఉంచుకోండి. ఏదన్నా సరే మనం వెళ్ళే వెహికల్ ఆగిపోయింది అనుకోండి, గబుక్కును ఫోన్ చేసి నేను పలానా చోట ఉన్నాను. వర్షాల్లో ఒక్కొక్కసారి ఎవరు కూడా ఆపరు. ఇప్పుడు క్యాబ్ అయినా కూడా క్యాబ్ రావడానికి కూడా టైం పట్టేస్తుంది వర్షాకాలంలో. ఆటోలు కూడా ఆపరు సాధారణంగా. వారు కూడా ఏదో ఒక చోట చెట్టు కిందో పుట్ట కిందో బ్రిడ్జ్ కిందో ఆపుకుని ఉంటారు. సో అందుకని చెప్పి సెల్ ఫోన్ ఉంచుకుంటే మనం రకరకాలుగా ఉపయోగపడుతుంది. ఏదైనా సడన్గా మనం వెళ్ళే బండి ఆగిపోయింది, కారు ఆగిపోయింది, వెంటనే ఫోన్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా వేరే ఏదైనా అవసరం రావచ్చు. గర్భిణీలు మనం హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, సెల్ ఫోన్ దగ్గర ఉంటే రకరకాలు మనకి వీలుగా ఉంటుందని మా పర్సనల్ డాక్టర్స్ చెప్పడం వల్ల నేను ఈ పాయింట్ ప్రత్యేకంగా చెప్తున్నానండి. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్లో, సెల్ ఫోన్లో మనం చూసేసుకుంటున్నాం కదా, ఈ ఉరుములు, మెరుపులు, పిడుగులు, వర్షాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయి అనేది మనకి ఫోన్లో మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చెక్ చేసుకోవడం, ప్రయాణాలు పెట్టుకునే ముందు 2 రోజులు రేపు ఎల్లుండి వర్షం ఉంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, హెవీగా ఉంటుందంటే ప్రయాణాలు మానుకోవడం. ఇంకా పిడుగులు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు పిడుగులు పడతాయి కదా అండి, గబుక్కుని చెట్ల కిందకి వెళ్ళిపోతాం. అది ప్రమాదం అండి. మెయిన్గా పిడుగుని చెట్లు ఆకర్షిస్తాయంట. అందుకని చెప్పి వీలైనంత వరకు చెట్ల కిందకి వెళ్లకుండా ఉండడం. మా చిన్నప్పుడు పెద్దవారు ఒక మాట అంటూ ఉండేవారండి. అంటే నేను చిన్నప్పుడు విన్న మాట మాత్రమే ఇది, నేను ఎందులోనూ చదవలేదు. ఇనుప వస్తువు ఏదైనా సరే ఇంటి ముందు పెట్టండి, గడపల ముందు పెట్టండి, పిడుగు పడదు, ఉరుములు పడినా కూడా ప్రమాదం రావు అని వాడుకగా చెప్తూ ఉండేవారు పెద్దవారు. ఇది నేను ఏమీ రీసెర్చ్ చేసి తెలుసుకోలేదండి. పెద్దవారు చెప్పే మాట గుర్తొచ్చి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. ఇనుప వస్తువు మనకు దగ్గరలో ఉండటం వల్ల ఇనుప వస్తువు ఉన్న చోట పిడుగు పడదు, ఉరుములు ఎఫెక్ట్ పెద్దగా ఉండదు, ప్రమాదం జరగదు అని అంటారు. ఫ్రిడ్జ్లో పెట్టే అంటే చల్లటి నీరు తాగకుండా ఉంటే చాలా వరకు మంచిది. కొంతమంది 360 365 డేస్ కూడా కోల్డ్ వాటర్ లేనిదే ఉండలేరు. దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్స్, సైనస్, ఈ వర్షాకాలంలో సైనస్ బాధ కూడా ఉంటుంది, సైనస్ బారిన కూడా పడిపోతూ ఉంటారు. అందుకని చెప్పి ఎక్కువసార్లు తడిచిన సైనస్ వస్తుంది. అట్లాగే బాడీని చల్లగా ఉంచుకోవడం వల్ల, ఈ ఏసీలు వర్షాకాలంలో కూడా వేసుకొని రగ్గులు కప్పుకొని పడుకోవడం వల్ల ఇట్లా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు మాత్రమే తాగుతాము అనటం వల్ల దగ్గు, జలుబు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. అందుకని చెప్పి వీలైనంత వరకు చల్లటి పదార్థాలు, చల్లటి నీరు కాకుండా తాగడం మంచిదండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాటర్ ఎక్కువ తాగలేకపోతున్నాం అనుకుంటే కొబ్బరి నీళ్ళు, జ్యూసులు, ఇట్లాంటివి లిక్విడ్స్ ఎక్కువ వెళ్ళాలి వీరికి. ఇట్లాగా మనకు వీలైనంతలో మన పెద్దవారు చెప్పేవన్నీ పాటిస్తూ ఇటువంటి విషయాల్లో మన పెద్దవారు మనకు చాలా సహాయపడతారు. అనుభవజ్ఞులు కదా. మనం కూడా ఇప్పుడు నెట్ ఆన్ చేస్తే చాలా దొరుకుతుంది సమాచారం మనకి. చూసుకుంటూ మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పినవి పాటిస్తూ హెల్దీగా, హ్యాపీగా ఉంటే చాలా మంచిదండి. ఇదండి నాకు తెలిసిన, నేను పాటించే వర్షాకాలం నేను తీసుకునే జాగ్రత్తలు. తొందరలో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.